సుందర్ రామిరెడ్డి గారు గ్లోబల్‌గా న్యూస్ చూస్తుంటే కూడా అందరూ కోవిడ్ గురించే మాట్లాడుకుంటున్నారు. అదే ఇంపాక్ట్ భారత మార్కెట్ల మీద కూడా పడింది. అండ్ మొన్న శుక్రవారం ఏమైందో కూడా అందరం చూసాము. మరి కోవిడ్ థర్డ్ వేవ్ రాబోతుంది అంటున్నారు. పెద్ద ఎత్తున న్యూస్‌లు వింటున్నాం, చూస్తున్నాం. మరి స్టాక్ మార్కెట్ పరంగా చూస్తే ఫార్మా సెక్టార్ ఏ విధంగా ఉండే అవకాశం ఉందంటారు? అండ్ మిగతా సెక్టార్స్ పరిస్థితి ఏంటంటారు? యాహ్! సో, కోవిడ్ అనేది ఇంకా అనాలిసిస్ ఇంకా పూర్తి అవ్వలేదండి. అది నిజంగా అది డేంజరస్ వేరియంటా? యెస్. లేకపోతే దాని ఎఫెక్ట్ ఎకానమీ మీద ఎంతుండేది అనేది ఇంకా ఏం లేదు. ప్రస్తుతం రూమర్సే నడుస్తున్నాయి. ఆ రూమర్స్ తోటి ఫ్రైడే ఒక్కసారిగా వరల్డ్ మార్కెట్స్ మొత్తం కూడా యెస్. 2-5% కొలాప్స్ అయిపోయినాయి. హ్మ్. సో, బహుశా ఒక 1 వీక్‌లో క్లారిటీ వస్తుంది. అది అంత స్ప్రెడ్ అవును. చాలా ఫాస్ట్‌గా స్ప్రెడ్ అవుతుంది. హ్మ్. అంటే బీటాతో పోల్చుకున్న, డెల్టాతో పోల్చుకున్న ఈ కొత్త వేరియంట్స్ చాలా ఫాస్ట్‌గా స్ప్రెడ్ అవుతుంది అంటున్నారు తప్ప ఎంత సివియర్ అంటే ఎకానమీ మీద ఎంత ఎఫెక్ట్ ఉండబోతుందో ఇంకా ఏం తెలీదు. జస్ట్ రూమర్స్ అవి. బట్ రూమర్స్‌తో పని లేకుండా ఇప్పుడు ప్రస్తుతం ఉన్న ఈ మార్కెట్స్‌లో ఫ్రైడే అయితే ఫుల్ అప్ అండ్ ఉన్న స్టాక్ ఫార్మాస్యూటికల్స్ అండి. ఓకే. అది లిటరల్‌గా 8 ఇయర్స్ బ్రేక్అవుట్ అయ్యి మళ్ళీ ఫుల్ బ్యాక్ కోసం వచ్చింది. అంటే చార్ట్ పరంగా చూసినా చాలా స్ట్రాంగ్ ఏరియాలో ఉంది సీనియక్స్ ఫార్మా ఇండెక్స్. సో, చార్ట్ పరంగా చూసినా చాలా స్ట్రాంగ్ ఏరియాలో ఉంది. అండ్ ఈ కోవిడ్ న్యూస్ చూసినా సరే ఆ సెక్టర్ కొంచెం పాజిటివ్‌గా ఉండేలాగా ఉంది. అందుకని ఇన్వెస్టర్స్ ఈ టైంలో వీక్‌గా ఉండే సెక్టర్స్‌తో పోల్చుకుంటే ఈ ఫార్మాస్యూటికల్స్ లేదా హాస్పిటల్ సెక్టార్‌లో పెట్టడం బెటర్ అనమాట. ఓకే. మీకు 2 రకాలుగా చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మొన్న ఫ్రైడే మార్కెట్ కనుక చూసుకుంటే సిప్లా కావచ్చు, డాక్టర్ రెడ్డి ల్యాబొరేటరీ కావచ్చు, దివిస్ కావచ్చు, ఆరో ఫార్మా కావచ్చు, బాగా బ్లాస్ట్ అయినాయి ఒకసారిగా. 2-7% దాకా మూవ్ అయినాయి. వీటితో పాటు అపోలో హాస్పిటల్ అండ్ ఫోర్టీస్ హెల్త్ కేర్ 2 హాస్పిటల్ స్టాక్స్, ఒక 2-3 ఫార్మాస్యూటికల్ లీడర్స్‌ని ఒక ప్యాక్‌లా తీసుకోవచ్చు. ఒకటి మీద ఫోకస్ చేసే బదులు. లేదు అంటే నిపాన్ వాళ్ళది ఈటీఎఫ్ ఉందండి. నిపాన్ వాళ్ళది ఫార్మాస్యూటికల్ టాప్ 20 కంపెనీస్‌తో కలిపి వాళ్ళకి ఒక ఈటీఎఫ్ ఉంది. ఎన్ఈఎఫ్టీ ఫార్మా అని చెప్పేసి వాళ్ళ కోడ్ అనమాట. ఎన్ఈఎఫ్టీ ఫార్మా. నిపాన్ వాళ్ళది ఫార్మాస్యూటికల్ ఈటీఎఫ్ అనమాట. దాన్ని ఒక ప్యాక్‌లా కొనుక్కుంటే మనకి హెడేక్ ఉండదు. ఒకటి మూవ్ అయినా, ఒకటి మూవ్ కాకపోయినా 20 టాప్ ఫార్మాస్యూటికల్ కంపెనీస్ మొత్తం కాబట్టి. దాన్ని ఎందుకు కొనాలి అంటే రీజన్ నెంబర్ 1 ఈ కోవిడ్ తోటి హెల్త్ కేర్ అనేది కొంచెం మూవ్ అయ్యే ఛాన్స్ ఉంది. రీజన్ నెంబర్ 2 అది సెక్టార్ చాలా స్ట్రాంగ్‌గా రివర్స్ అవుతుంది. అంటే 8 ఇయర్స్ హై బ్రేక్అవుట్ అయ్యి ఫుల్ బ్యాక్ వచ్చేస్తుంది అది. సో, మంచి లొకేషన్ చార్ట్ పరంగా చూసుకుంటే మంచి పొజిషన్‌లో ఉన్నాం. అండ్ ఎంటైర్ లాస్ట్ 1 మంత్ ఫుల్ కన్సాలిడేషన్‌లో ఉంది ఎంటైర్ ఫార్మాస్యూటికల్ స్టాక్స్. ఇది ఆల్రెడీ నిన్న +2% మూవ్ అవుతున్నాయి. అందుకని ఏ విధంగా చూసినా సరే మిగతా సెక్టార్స్‌తో పోల్చుకుంటే లీడింగ్‌లో ఉంది సెక్టార్. ఫార్మాస్యూటికల్ అండ్ హెల్త్ కేర్ లీడింగ్‌లో ఉంది. అందుకని అపోలో హాస్పిటల్ అండ్ ప్లస్ ఫోర్టీస్ హెల్త్ కేర్ ప్లస్ టాప్ 2-3 ఫార్మాస్యూటికల్ కంపెనీస్‌ని ఒక ప్యాక్‌లా కొనుక్కోవచ్చు. లేదా ఈటీఎఫ్స్ కొనుక్కోండి, ఏ కూడా ఉండదు. ఓకే. టార్గెట్ 5% పెట్టుకోవచ్చు. ఈటీఎఫ్స్ ఎప్పుడు కూడా పొజిషన్ ట్రేడింగ్ చాలా బాగుంటాయండి. లైవ్‌లో కొనుక్కోవచ్చు, లైవ్‌లో అమ్ముకోవచ్చు. మంత్లీ టార్గెట్ 5% పెట్టచ్చు. ఒకసారి నెక్స్ట్ వీక్ గుర్తు చేయండి, రివ్యూ చేద్దామండి. నెక్స్ట్ ఎంతవరకు వస్తుంది అనేది. డెఫినెట్‌గా ఈ టైంలో ఏదైనా కొత్తగా ఇన్వెస్ట్మెంట్ చేయాలంటే మాత్రం బెస్ట్ సెక్టర్ ఫార్మాస్యూటికల్స్, అందులో డబ్బులు హెల్త్ కేర్ అండ్ ఫార్మాస్యూటికల్స్ ఏ లెక్క చూసినా సరే. రైట్. మరి మిగతా రంగాల పరిస్థితి ఏమి అయ్యే అవకాశం ఉంటుందంటారు? ఈ కోవిడ్ పూర్తిగా కోరుకుందాం కోవిడ్ రాకూడదని. ఎవరికి ఇష్టం అండి, ఎవరికి ఇష్టం చెప్పండి. చిన్న ఇన్వెస్టర్స్ చాలా మంది స్టక్ అయ్యారు. వాళ్ళ ఇన్వెస్ట్మెంట్ తోటి పెన్నీ స్టాక్స్ అని చిన్న కంపెనీస్ అని ఈ టిప్స్ అవి ఇచ్చేసి వాళ్ళందరూ ట్రాప్ చేశారు. సో, ఈ టైంలో చాలా పెయిన్ గురవుతుంటారు వాళ్ళు. ఓకే. నాకు వచ్చే కాల్స్ రోజుకి 30-40 టైప్ వస్తూ ఉంటాయి. అందులో చాలా మంది పాపం లెవరేజ్ తెచ్చుకుని మరీ పెట్టారు. సో, ఈ టైంలో ఏంటంటే అది ఎంత త్వరగా రికవర్ అయితే అందరికీ పీస్ ఆఫ్ మైండ్ దొరుకుతుంది. వాళ్ళకి కదా, మనకు కూడా. సో, మరి మిగతా రంగాల పరిస్థితి అన్నిటికన్నా వీకెస్ట్ సెక్టర్ ఈ పాయింట్ ఆఫ్ లో బ్యాంక్స్ అండి. పర్టికులర్గా ప్రైవేట్ బ్యాంక్స్. ఎందుకంటే లాస్ట్ అటు నుంచి ఇంకా రికవర్ అవ్వాలి. ఇప్పుడే రికవర్ అవుతుంది అనుకున్న టైంలో మళ్ళీ థర్డ్ వేవ్ అంటూ మళ్ళీ కొత్త న్యూస్ క్రియేట్ చేస్తున్నారు అనుకోండి, వీళ్ళు మళ్ళీ ఆ లెండింగ్ తగ్గుతుంది. అండ్ వచ్చిన మనీ బ్యాక్ రావడం తగ్గుతుంది. స్ట్రెస్ ఎక్కువ అవుతుంది. ఎన్పిఏ చాలా ఎక్కువ అవుతాయి. అందుకని నెక్స్ట్ 22 ఇయర్స్ నెక్స్ట్ ఇయర్ మొత్తం కూడా అసలు వీళ్ళు ఇచ్చిన అమౌంట్ రికవర్ అవుతుందా లేదా అన్నదాన్ని బట్టే ఉంటుంది. ఇప్పుడు ఈ కోవిడ్ కానీ థర్డ్ వేవ్ కనుక వస్తే
విత్డ్రాల్స్ ఎక్కువ ఉంటాయి బై డిఫాల్ట్ అందులో. నిజంగా అది వస్తుందా రాదనేది ఇప్పుడు జస్ట్ ప్రిలిమినరీ స్టేజ్ లో ఉన్నారండి అనాలిసిస్. దాన్ని కన్ఫర్మ్ చేయకూడదు సింగిల్ డే ప్యానిక్ తోటి మనం ఏం అవ్వకూడదు. స్టాక్ మార్కెట్ లో ఉన్న దరిద్రం ఏంటంటే ఏదన్నా ఒక స్మాల్ న్యూస్ తోటి ఓవర్ రియాక్ట్ అవుతారు. చిన్న సెన్సిటివ్ న్యూస్ అవి కూడా రెడీగా ఉంటారు. సెకండ్ డే ఏం జరిగినట్టు కామ్గా ఉంటారు, సెకండ్ డే మళ్ళీ ఏం అవ్వలేదు అన్నట్టు కామ్గా ఉంటారు. అంటే పెరుగుతుంటేనే ఇటు మాట్లాడతారు, పడుతుంటేనే ఇలా మాట్లాడుతుంటారు. ఒక బ్యాలెన్స్ అప్రోచ్ అంటే ఏం లేదు ఇక్కడ. అందుకని షార్ట్ టర్మ్ మీద మేబీ పెయిన్ ఉంటుంది నెక్స్ట్ 1 వీక్. ఐఎమ్ షూర్ మనం కోవిడ్ ని దాటి వచ్చాము, ఫస్ట్ వేవ్ ని సెకండ్ వేవ్ ని, థర్డ్ వేవ్ ఈజీగా దాటి వస్తుంది. ఎందుకంటే ఇంత ముందుతో పోల్చుకుంటే ఇప్పుడు అవేర్నెస్ ఎక్కువైంది అండ్ హైజీనిక్ కండిషన్స్ ఉన్నాయి, ఎంతో కొంత వ్యాక్సినేట్ చేయించుకున్నాము. మనం పానిక్ అయ్యేంత రేంజ్ లో రాకపోవచ్చు అని నా ఒపీనియన్. డెఫినెట్ గా యూరోప్ లో అంటవా ఇది వాళ్ళకి వింటర్ సీజన్, ఓల్డ్ ఏజ్ పాపులేషన్ ఎక్కువ ఉంటుంది అక్కడ, ఓల్డ్ ఏజ్ పాపులేషన్ ఎక్కువ ఉంటుంది. ఆల్రెడీ మొన్నటి వరకు ఉన్న క్రైసిస్ లోంచి ఇంకా బయటికి రాలేదు, దాంతో ఓవర్ గా రియాక్ట్ అవుతుందేమో నాకు అనిపిస్తుంది. బట్ ఇండియన్ పర్స్పెక్టివ్ చూసుకుంటే మన దగ్గర ఆ వేరియంట్ లేదు. ఓకే, లేకపోయినా సరే గవర్నమెంట్ కూడా ఎలర్ట్ అవుతుంది ఇక్కడ. నాకు తెలిసి 2020 రిపీట్ అవుతుంది నేను అనుకోవట్లేదు. ఎందుకంటే మన రిజల్ట్ వచ్చిన అన్ని కంపెనీ చాలా గుడ్ రిజల్ట్ వచ్చినాయి అన్ని A to Z కూడా. సో ఎక్స్పోర్ట్ చేస్తున్నారు. ఇంకా చెప్పాలంటే ఇలాంటి ఏదైనా బ్యాడ్ న్యూస్ వస్తే కనుక బెస్ట్ యావరేజ్ టెక్స్టైల్స్ ఒకటి మై స్ట్రాంగ్ ఫేవరెట్ సెక్టర్, టెక్స్టైల్స్ ఒకటి అండ్ టెక్స్టైల్ బ్రాండింగ్స్ లైక్ ఆదిత్య బిర్లా ఫ్యాషన్ లిమిటెడ్ అండ్ అరవిందో ఫ్యాషన్స్ లిమిటెడ్, ఇలాంటి వాటిని మంచి యావరేజ్ చేసుకొచ్చే టైంలో మీరు ఏదైనా చూడండి ఒక చార్ట్ కనుక లాస్ట్ 1 వీక్ కనుక వితౌట్ వాల్యూమ్ లేకుండా ఏదైనా మంచి డిస్కౌంట్ వచ్చిన స్టాక్స్ మొత్తం యావరేజ్ చేసుకోవచ్చు. నేను కపుల్ ఆఫ్ చార్ట్ చూసాను, అట్లా ఎక్కడ అసలు వాల్యూమ్ లేదు, జస్ట్ ప్యానిక్ సెల్లింగ్ అంత. అంటే ఏదైనా మనం ప్యానిక్ వచ్చేస్తే బిల్డింగ్ నుంచి దూకుతాము, మామూలుగానే చచ్చిపోతాం సంగతి తెలియదు, బిల్డింగ్ నుంచి దూకినా సరే మనం డెత్ అవుతాం. కానీ ఆ ప్యానిక్ లో రీజనల్ థింకింగ్ అంటే ఏమి ఉండదు ఇక్కడ, జస్ట్ పోర్ట్ఫోలియో నెగిటివ్ పోతుందని చమ్మేస్తూ ఉంటారు. అట్లా చాలా స్టాక్స్ వరకు కూడా రెగ్యులర్ గా వచ్చే వాల్యూమ్ లో సగం కూడా లేకుండా పడిపోయినాయి, 5% 10% రాపోయినాయి స్టాక్స్. అంత అవసరం లేదు యాక్చువల్ చెప్పాలంటే. బట్ ప్యానిక్ కండిషన్స్ ఆ టైం అంతే అలానే ఉంటుంది. ఈ టైంలో లాంగ్ టర్మ్ పోర్ట్ఫోలియో బిల్డప్ చేసుకోవడానికి మంచి ఛాన్స్ ఇది. ఇలాంటి టైంలో ఎంత దూరం పడిద్ది అనే బదులు మన దగ్గర ఎంత డబ్బు ఉంది, ఎంత క్వాలిటీ స్టాక్స్ మనం యావరేజ్ చేస్తాం అనేది చాలా బెస్ట్ థింగ్ అనమాట ఇది. అందుకని కొంతమంది కొత్త వాళ్ళకి ఇది ఆపర్చునిటీ, ఇంతకుముందు మిస్ అయిన వాళ్ళకి ఇంకొక ఆపర్చునిటీ. ఆల్రెడీ ఫుల్గా డిప్లాయ్ చేసిన మాత్రం చాలా పెయిన్, అది దాన్ని యాక్సెప్ట్ చేయాలి. మనీ మొత్తం డిప్లాయ్ చేస్తుంటే కనుక అది చాలా పెయిన్ఫుల్గా ఉంటుంది. ఓకే, మీరు దాన్ని పాజిటివ్ చూడొచ్చు లేదా నెగిటివ్ కాల్ చూడొచ్చు. 2 వెర్షన్స్ మనం మార్కెట్ చూసుకోవచ్చు ఎనీ పాయింట్ ఆఫ్ టైంలో. ఇప్పుడైతే బెస్ట్ సెక్టర్ అయితే ఫార్మా, అందరూ ఒప్పుకోవాల్సిందే. అదేవిధంగా ఈ కోవిడ్ సిచ్యువేషన్స్లో అంటే లాస్ట్ టైం రిటైల్ మార్కెట్ ఎఫ్ఎంసీజీ సెగ్మెంట్ కూడా కొంచెం బాగా పెర్ఫామ్ చేసింది కదా. మరి ఒకవేళ కోవిడ్ లాంటి పరిస్థితులు ఉత్పన్నం అయితే, బట్ ఉత్పన్నం కాకూడదని కోరుకుందాం, ఇన్ కేసు ఉత్పన్నం అయితే మరి రిటైల్ సెక్టర్ ఏ విధంగా ఉండే అవకాశం ఉంటుంది? ఈ కోవిడ్ తోటి ఫస్ట్ లాక్డౌన్ అంటూ పెడితే ఫుల్ ఎఫెక్ట్ అయ్యేది రిటైలింగ్ సెక్టర్ అండి, అండ్ ఎంటర్టైన్మెంట్ సెక్టర్ అండ్ హోటల్ ఇండస్ట్రీ. అంటే ఏదైతే ఈ కోవిడ్ థీమ్ తోటి బాగా 100% 1% పెరిగాయో అవన్నీ అందులో ఒక 50% లాస్ అవ్వాల్సి ఉంటుంది, బ్యాక్ వచ్చే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. నెక్స్ట్ సెన్సిటివ్ సెక్టర్ అంటే ఫినాన్సే అండి, బ్యాంక్స్ అంతకంత వస్తుంది, కోవిడ్ వల్ల వస్తుంది. నెక్స్ట్ 1 వీక్ లో మనకు క్లారిటీ వస్తుంది ఎంతవరకు ఎఫెక్ట్ అవుతుంది అనేది. అందుకని ఉన్నట్లో కొంచెం ఈ టైంలో కొంచెం సిచ్యువేషన్ పాజిటివ్ తీసుకోవాలనుకుంటే మాత్రం హెల్త్ కేర్ అండ్ ఫార్మాస్యూటికల్స్ ఆల్రెడీ మంచి డిస్కౌంట్లో ఉన్నాయి, వాటిని తీసుకోవచ్చు ఫార్మాస్యూటికల్స్. అండ్ హాస్పిటల్స్ ఇండస్ట్రీ అయితే లైక్ అపోలో హాస్పిటల్ అండ్ పోర్టిస్ హెల్త్ కేర్ అయితే ఆల్ టైమ్ హైలో ఉన్నాయి, చాలా స్ట్రాంగ్ బయింగ్ జరుగుతుంది లాస్ట్ 1 మంత్ నుంచి కూడా, చాలా స్ట్రాంగ్ మంత్స్. సో వాటి 2 పోర్ట్ఫోలియో యాడ్ చేసుకోవచ్చు ఈ టైంలో, ఆ రెండింటిని యాడ్ చేసుకోవచ్చు. అండ్ సిప్లా రెస్పిరేటరీ థెరపీ మీద ఎక్కువ ఫోకస్ వాళ్ళు పోర్ట్ఫోలియో ఉంటుంది కాబట్టి సిప్లా కూడా మంచి బూమ్ చేసే ఆకారం ఉంది. నేనైతే మంచి చాలా బ్రేక్అవుట్ అయింది, 7% పర్ఫార్మెన్స్ ఉంది. సో సీజన్ ఆఫ్ ది థీమ్ ఈ మంత్ ఎండింగ్ వరకు అయితే మీరు ఫార్మాస్యూటికల్స్ ఇన్వెస్ట్ చేసుకోవచ్చు, లాంగ్ టర్మ్ పాయింట్ ఆ ట్రేడ్ కూడా చేసుకోవచ్చు. ఎందుకంటే టోటల్ సెక్టర్ 8 years బ్రేక్అవుట్ అయ్యి ఫుల్ బ్యాక్ వచ్చింది, ప్రైస్ కూడా మంచి డిస్కౌంట్లో ఉంది. అండ్ ఈ ప్యానిక్ ఉన్నంత కాలం పోర్ట్ఫోలియో 1-2 స్టాక్స్ ఉంచుకుంటేనే అది బెస్ట్ స్ట్రాటజీలా పనిచేస్తుంది. సో ఈటీఎఫ్ లాగా బై చేసుకోండి, ఎన్ఈఎఫ్టీ ఫార్మా దాని కోడ్ అనమాట అది, లేదో నిప్పాన్ ఈటీఎఫ్ అని గూగుల్లో టైప్ చేస్తే కోడ్ వస్తుంది, దాన్ని యావరేజ్ దాన్ని పెట్టేసుకోండి. ఐ థింక్ 1380 దగ్గర ఉంది లైవ్లో, 13 రూపీస్ 80 పైసా దగ్గర ఉంది. దట్ ఈస్ ద బెస్ట్ ఈ టైంలో, అంటే క్విక్గా మనీ సంపాదించుకోవడానికి మార్కెట్ కండిషన్స్ గ్రాప్ చేసుకుందాం అనుకుంటే ఇది బెస్ట్ స్ట్రాటజీ అనమాట. ఈ మంత్ వర్క్ థీమ్ వర్కౌట్ అవుతుంది. థ్యాంక్ యూ సో మచ్ సుందరరామరెడ్డి గారు. కోవిడ్ వార్తల నేపథ్యంలో మరి స్టాక్ మార్కెట్లో ఏ సెక్టార్స్ కొంచెం హోప్ఫుల్గా ఉండే అవకాశం ఉంది అనే అంశం గురించి ప్రేక్షకులకు చాలా డీటెయిల్గా తెలియజేశారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్.